అసలు నువ్వెక్కడ దొరికావే బాబు, నాకు అవకాడోతో ఎవరైనా జ్యూస్ చేసుకుంటారా? నీ వచ్చి రాని వంటకి నన్ను బలి చేస్తున్నావంటూ మా ఆయన నా మీద ఫ్రస్ట్రేషన్ అవుతుండు. చక్కగా శాండ్విచ్ చేస్తే అందరం బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తాం కదా అని మా ఆయన ఫీలింగ్. అది కూడా నిజమే లేండి, నేను తెచ్చిందే 3 అవకాడోలు. 2 కొంచెం పచ్చి పచ్చిగా ఉన్నట్టు అనిపించింది, ఒక్కటే కొంచెం మెత్తగా ఉంటే దాన్నే కట్ చేశాను. మేము ఇంట్లో ఉందేమో 4, ఒక్క అవకాడోతో చేసిన శాండ్విచ్ మన 4కి సరిపోతుందా? అందుకే గిట్లా సింపుల్ గా అవకాడోతో జ్యూస్ చేస్తున్నా. కట్ చేస్తున్నప్పుడే కొంచెం తిని చూసినా టేస్ట్ ఎటు లేదు, సప్ప ఉన్నది. మరి నేను కూడా అట్లున్నాయా లేకుంటే అవకాడోనే అట్లనే ఉంటదా అనేది నాకైతే తెలియదు, మీకు తెలిస్తే చెప్పండి. దాంతో పాటు ఒక బనానా కూడా వేసాను. నేను ఎప్పుడు ఏది చేసినా ఫస్ట్ తినేది మా బావనే. ఈసారి బలి పశువును నన్ను చెయ్యకు తల్లోయ్ అని ముందుగానే చెప్పిండు. ఇక ఫస్ట్ టేస్ట్ చేసేది మనమే కాబట్టి కొన్ని డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీతో మంచిగా అలంకరించిన. ఎట్లుంటదో ఏమో అనుకున్నాను, కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టూ మచ్ ఉంది. మేబీ బనానా వేసిన కదా, దాని వల్ల టేస్ట్ యాడ్ అయిందేమో అనుకుంటున్నా. ఎనీవే, నేను వేసుకున్న ఈ 3 పీస్ కుర్తా సెట్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. ప్రోడక్ట్ ని ట్యాగ్ చేస్తున్నా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఉంటా, బాయ్.